వెళ్ళడం పక్కన పెట్టేస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సార్ అండర్లో ఇంత మంచి మంచి లీడర్స్ తయారు చేసిందని అనిపిస్తుంది. ఓకే, ఇంత మంచి మంచి లీడర్స్ రావడం అంటే నార్మల్ విషయం కాదు. సో కొంతమంది ఉంటారనమాట, ఇక వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటాడు, హై హై ప్రొఫైల్ నుంచి, అందరు అట్లా కాదు కొంతమంది. ఓకే, సో అలాంటి వాళ్ళు అన్ని నాకు తెలుసులే అన్నట్టు ఇక వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉండదు, వాళ్ళ డౌన్ లైన్ లో సిస్టమ్ ఉండదు. ఓకే, ఒక రోజు మొత్తం జీరోలో పడిపోతుంటారు. కాబట్టి గ్రేట్ సెషన్. ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్ ఉపలయ్ సార్. ఒక అమాలి పనిచేసే వ్యక్తి ఈ రోజు క్లారిటీ వచ్చేసింది అనమాట. 400 మందికి క్లారిటీ ఇచ్చేసిండు. అమాలి పనిచేసే వ్యక్తి కూడా సక్సెస్ అవ్వచ్చు అనుకుంటే, ఒకటి అనుకోవాలి. ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేనే సక్సెస్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు అవ్వరు సార్ అని చెప్పేసి అంటున్నాడు. అవునా లేదా? ఒకటే సిరఫ్ సిస్టమ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఉన్న ప్రతి పర్సన్ కూడా 100% సక్సెస్ అవ్వచ్చు, అవుతారు కూడా. ఓకేనా? చదవడం వస్తలేదు, చూసిండు కదా లైవ్ లో, చదవడం వస్తలేదు, మేనేజ్ చేస్తున్నాడు. అవి కొద్దిగా ఊతం అంటారు కదా, కొద్దిగా ఉప్పు అందిస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవునా, నేర్చుకుంటున్నాడు, ప్రతిది కూడా అప్లైన్ ద్వారా నేర్చుకుంటున్నాడు, సిస్టమ్ ఉంది కదా అని అంటున్నాడు. కాబట్టి అనుకుంటే ప్రతి పర్సన్ కూడా సక్సెస్ అవుతారు. ఒకటి అనుకోవాలి అంతే. అవునా లేదా? యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటున్నాడు. చాలా మీటింగ్లలో మేము కూడా చూస్తుంటాం, ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంటాడు. ఎక్సైట్మెంట్ ఈ రోజు బ్యాంకాక్ దాకా తీసుకెళ్ళింది. మా కుటుంబంలో, మా ఖాందానిలో ఎవరు కూడా ఫ్లైట్ టచ్ చేయలేదు అంటున్నాడు. ఫ్లైట్ టచ్ చేయలేదు ఖాందానిలో, బట్ హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పటికే. అవునా లేదా? కోట్లు సంపాదించకపోవచ్చు, ఓకే, బట్ ఫ్లైట్ టచ్ చేయడం హిస్టరీ క్రియేట్ చేయడమా లేదా? ఫ్లైట్ ఎక్కడం హిస్టరీ క్రియేట్ చేయడమా లేదా? బ్యాంకాక్ ఎక్కడం హిస్టరీ క్రియేట్ చేయడమా లేదా? ఒక అన్ఎడ్యుకేటెడ్, చదువు లేని వ్యక్తి పాస్పోర్ట్ తీసుకున్నాడు, అక్కడే సక్సెస్, సగం సక్సెస్ అయినట్టే. పాస్పోర్ట్ వచ్చింది అంటే. ఓకే, సిస్టమ్ చెప్పినట్టు విన్నాడు, బిలీవ్ చేసిండు మెయిన్ గా. ఓకేనా? సో గ్రేట్, వన్స్ అగైన్ ఉపలయ్ సార్ కి గట్టిగా క్లాప్స్. చాలా ఎక్సలెంట్ సెషన్, ఎంతో మందికి ఆ అర్థం అయిపోయింది ఈరోజు రోల్ మోడల్ అని చెప్పేసి. ఓకే ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. ఇంకొక 2-3 మినిట్స్ అనమాట. ఎవరైతే రీసెంట్ గా వచ్చారో బిజినెస్ లకి, వాళ్ళకి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు సార్. ఓకే, ఏముంది, 3-4 మెంబర్స్. మీరు అంటే ఎవరైతే రీసెంట్ గా వచ్చిన గురుజీ అన్నట్టు ఎట్లా అనిపించింది ఉపలయ్ సార్ సెషన్? మీకు ఏమనిపించింది? ఏం కరెక్షన్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. వాళ్ళు ఏం కమిట్మెంట్ తీసుకున్నారు దీని ద్వారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వెనుక నాగేశ్వరరావు సార్ చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసింది సారు. ఎట్లా అనిపించింది సార్ మీకు? అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఇచ్చిన అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది, అన్మ్యూట్ చేసుకోండి. నాగేశ్వరరావు సార్ వినిపిస్తలేదు. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే ఓకే గురూజీ గారు. ఓకే సార్, ఎట్లా అనిపించింది చెప్పండి సార్. చాలా బాగుంది సార్. గురూజీ గారు చెప్పారు, సార్ ఉపలయ్ గారు చెప్పింది. ఆయన ఒక అమాలి పని చేస్తూ ఇలా డ్రీమ్స్ డ్రీమ్స్ తోటి ఇంత గ్రేట్ గా వెళ్ళాడంటే ఆయన్ని హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సార్. హ్యాండ్స్ ఆఫ్. ఏమి చదువు రాదు, ఏమి రాదు, కానీ ఇలా ఆయన చేసిన వర్క్ చాలా బాగున్నది. దీన్ని మనం అందరం కలిసి ఆయనకి ఏం చేసినా ఆయన చెప్పిన వాక్యాన్ని, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ గుర్తున్నాం. దగ్గర మేము చాలా మంది దగ్గరికి వెళ్తున్నాంలే, కానీ మాకు వాళ్ళ దగ్గర నుంచి ఐడి రావట్లేదని చాలా కొద్దిగా ఈ మధ్య కాలంలో కొద్దిగా నిరుత్సాహపడ్డాను. బట్ ఉపలయ్ గారు చెప్పిన మాటకి విని సమస్య లేదు, ఐడియా ఎందుకు రాదనేది బాగా చెప్పాడు. దాని గురించి నేను నేర్చుకున్నాను. ఈ కంపల్సరీగా నేను 2 ఐడీలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే సార్ తోటి మాట్లాడాను. ఇవాళ రండి సార్, లేకపోతే రేపు రండి సార్, మీకు నేను 2 ఐడీలు చేస్తాను సార్ అని చెప్పాడు నరసింహరావు గారని, మానవత నరసింహరావు గారని. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురూజీకి అందరికి ధన్యవాదాలు సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఓకే, ఈ రోజే స్టార్ట్ చేయండి, రేపటి వద్దు. ఈ రోజు పోస్ట్పోన్ చేయొద్దు రేపటికి, ఈ రోజే ఫినిష్ చేసుకోండి. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అంటున్నాడు నాగేశ్వరరావు సార్. ఓకే, కొద్దిగా నిరుత్సాహపడినా అంటున్నాడు, బట్ ఈ సెషన్ తో మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, గుడ్ మార్నింగ్ మీటింగ్ వల్ల రిజల్ట్ వస్తుందా రావట్లేదా? ఓకే, మనుషులు నిలబడుతున్నారు, కాన్ఫిడెన్స్ వస్తుంది, సారే అంటుండు కదా లైవ్ లో. సో కాబట్టి గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ప్రతిరోజు ఒక సెషన్ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ డిసిజన్ తీసుకుంటారో తెలియదు. నాగేశ్వరరావు సార్, ఆల్ ది బెస్ట్ అండి సార్. బ్యాంకాక్ అచీవ్ అవ్వండి. విజయ్ సార్ చెప్పండి.
రాముడు సార్ ఎక్సలెంట్ గా బాగుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఎడ్యుకేషన్ అంత రాకున్నా కూడా ప్రతి ఒక్క విషయం పట్ల ఎగ్జైట్మెంట్ గా ఉండి మెంటర్స్ ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నారో ఆయన పైన అప్లై నాలెడ్జ్ ఇస్తున్నారో దానికి ఇంత చక్కగా వినియోగించుకుంటూ ఈ విధంగా అచీవ్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరిగింది. ఆ విషయం పట్ల కూడా సార్ చాలా థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మామూలు ఇప్పుడు లాస్ట్ కి చూపించిన పిక్చర్ లో ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ టెక్నిక్స్ మనం చూపించారు కదా, అక్కడ వచ్చేసి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు మనకు అంబరిల్లా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు వానకి ఎండకి అట్లా రక్షిస్తుంది అనమాట. నెక్స్ట్ అక్కడ ఏమొచ్చింది, అక్కడ మనకు ఒక సముద్రంలాగా వచ్చింది అనమాట. ఆ అంబరిల్లానే ఒక ఎయిర్ బెలూన్ లాగా ఉపయోగించుకుని దాటొచ్చు. మళ్ళీ నెక్స్ట్ అక్కడ మౌంటైన్ వచ్చింది అనుకోండి, అదే మనకి రక్షణ లాగా, అంటే ఎయిర్ బెలూన్ లాగా ఉంటే మనం కింద పడిపోకుండా కింద పడే రక్షణ లాగా ఉంటుంది అనమాట. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంపెనీలు మారకుండా మనలో కంటెంట్ ఉంటే ఒకటే అంబ్రెల్లా ఉన్నా కూడా దాన్ని ఎయిర్ బెలూన్ లాగా వాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం దారి వేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కంటెంట్ ఉంటే కంపెనీ అవసరం ఒకే కంపెనీలో మనం చేసుకుంటూ పోతాం. మన ఎక్సలెన్స్ కంపెనీలో చాలా గుడ్ రిజల్ట్ తీసుకోవచ్చు అనేది కూడా మంచిగా అర్థం చూపించారు మా పిక్చర్ ద్వారా. థ్యాంక్ యూ మహర్షి. మేము కూడా అచీవ్మెంట్ తీసుకోవడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం మహర్షి. థ్యాంక్ యూ. ఏం కమిట్మెంట్ తీసుకున్నావు ఈరోజు? బ్యాంకాక్ ట్రిప్ కూడా డైలీగా ఎఫర్ట్ పెట్టి మంచి ప్లాన్స్ ఇస్తాం మహర్షి. డైలీ కూడా ప్రయత్నం తగ్గకుండా. ఓకే సార్, చలో కంటిన్యూ చేయండి. ఓకేనా, గ్రేట్, ఆల్ ది బెస్ట్. అండ్ విజయ్ సార్ అన్నట్టు కంటెంట్ ఉంటే చాలు, కంపెనీలు మారాల్సిన అవసరం లేదు. కంటెంట్ లేని వాళ్ళే కంపెనీలు మారుతూ ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక 10 ఏళ్ళు అయింది నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాను, 20 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. ఓకే, సో కంటెంట్ ఉండదు, అవునా? వీళ్ళలో కంటెంట్ ఉండదు, ఇంకా వెతుకుతా ఉంటారు అనమాట, ఏడ దొరుకుతుంది అని చెప్పేసి. సో కంటెంట్ ఉండాలి ఫస్ట్, కంటెంట్ ఉన్న వాళ్ళు 100% సక్సెస్ అవుతారా అని చెప్పేసి అంటుండు. గ్రేట్. నెక్స్ట్ ఎనీవన్? భూదేవి మేడం చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు? గుడ్ మార్నింగ్ మా గురించి అందరికి. గుడ్ మార్నింగ్. నాకు అయితే అసలు ఉప్పలయ్య సార్కి గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ గురూజీ. అయితే ఇందులో ఉప్పలయ్య సార్ వచ్చేసి ఒక అమ్మాలి అయ్యి ఉండి ఇక్కడ కమిట్మెంట్ తీసుకొని ఇందులో సక్సెస్ అవుతా ఉన్నారు. మనం ఎందుకు కాకూడదు అనేది నాకు చాలా ఆ పాయింట్ నచ్చింది గురూజీ. అంటే అతను ఏ ఎడ్యుకేషన్ లేకున్నా కానీ మంచి కమిట్మెంట్ తీసుకొని మంచి మంచి లీడర్స్ రెడీ చేస్తా ఉన్నారు. నేను ఇంతో అంత చదువుకున్నాను కదా, నేను ఎందుకు రాకూడదు అనేది నేను అనుకుంటున్నాను. అందులో వచ్చేసి నేను ఆల్రెడీ ఏంటి స్కూల్ కి అటు ఇటు అనుకుంటూ ఉండేదాన్ని. నాకు ఇప్పటి నుంచి అయితే ఫుల్ టైం చేసుకోవాలని చాలా ఆశగా ఉంది గురుజీ. అంటే ఏదైనా ఒక్కదాని మీదనే ఫోకస్ పెడితే ఇలాంటివన్నీ సక్సెస్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీరందరి బ్లెస్సింగ్స్ తో నేను ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ మేడం, గ్రేట్. తొందరగా డిసిషన్ తీసుకోండి. మేడం ఫుల్ టైం చేద్దామని అనుకుంటుందంట. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ తొందరగా వచ్చేసి 100% ఈసారి మీరు బ్యాంకాక్ అచీవ్ అవుతారు వచ్చేస్తే. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. పవన్ సార్ చెప్పండి, ఎట్లా అనిపించింది? లాస్ట్ గా పవన్ సార్ మాట్లాడతాడు. ఏం సార్? థ్యాంక్ యూ గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఫుల్ టైం చేస్తున్నా గురూజీ. నేను కూడా మంచి కమిట్మెంట్ తీసుకున్నా బ్యాంకాక్ పోవాలని. నాతో పాటు ముగ్గురు గెలుపుతాను నేను కమిట్మెంట్ తీసుకున్నా గురూజీ. ఫుల్ టైం తీసుకొని చేస్తున్నా గురూజీ. ఈ రోజు సెషన్ లో ఏమర్థమైంది? ఈ రోజు ఉప్పలయ్య సార్ సెషన్ లో అర్థమైంది ఏంటంటే అసలు నాకు క్వాలిఫికేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఉప్పలయ్య సార్ సాధించే మనం ఎందుకు సాధించలేమని సార్ సిస్టమ్ తో పోయారు. సో అట్లానే సిస్టమ్ ద్వారా సార్ కూడా గెలిచారు, మేము కూడా అట్లానే గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఓకే సార్, రైట్. ఆల్ ది బెస్ట్ పవన్ సార్. సిస్టమ్ పట్టుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే 3 మెంబర్స్ ఈసారి ఉప్పలయ్య సార్ టీం నుంచి బ్యాంకాక్ వెళ్తున్నారు. తిరుపతి సార్. గ్రేట్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ 3 మెంబర్స్. ఓకే, వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్, గట్టిగా క్లాప్స్. చెప్పండి, ఎడ్యుకేషన్ లేకపోయినా అమలు పని చేసినా కూడా ఈరోజు టార్గెట్ గెలవడం కాదు, టార్గెట్ అచీవ్ చేసి పంపిస్తున్నాడు బ్యాంకాక్. ఇది కదా సిస్టమ్ అంటే. ఓకేనా, కంటెంట్ ఉంది అనుకోవచ్చు, కంటెంట్ ఉంది అనుకోవచ్చు కాదు, కంటెంట్ ఉంది కాబట్టి, ఇందాక విజయ్ అన్నట్టు కంటెంట్ ఉంది కాబట్టి టార్గెట్ అచీవ్ అయ్యండు అండ్ టీంని కూడా పంపిస్తున్నాడు. అండ్ నేను ఒక మాట చెప్తాను, 100% చెప్తాను. ఎవరైతే డౌన్ లైన్ లో ఉన్నారో, ఉప్పల్ సార్ డౌన్ లైన్ లో, విజయ్ సార్ కావచ్చు, ఎల్లేందర్ సార్ కావచ్చు, అండ్ కుమారస్వామి సార్ కావచ్చు, నేను ఒకటే చెప్తాను, మీకు మంచి టెస్ట్ మనీ దొరికింది ఫ్యూచర్ లో. ఈరోజు మనోహర్ సార్ని, డ్రైవర్ మనోహర్ సార్ని వాళ్ళ డౌన్ లైన్ లో
ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నారో, వాళ్ళ మనోహర్ సార్ వల్ల ఎంత పెద్ద సక్సెస్ వస్తుందో మాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. అట్లా మీకు ఓ మంచి టెస్ట్ మనీ దొరికింది ఉపలయ సార్ ద్వారా. మీరు ఎంత కాపాడుకుంటే ఓకే, సో మీరు అంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు, అంత దూరం ట్రావెల్ చేస్తారు ఉపలయ సార్. ఓకేనా, చాలా ఎక్సలెంట్ టెస్ట్ మనీ అనమాట. సో డౌన్ లైన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి టెస్ట్ మనీ ఇది. సో చూపించుకొని మనం ఐడియల్ తీయొచ్చు. ఓకే, సో అది బాగా అర్థమైపోయింది నాకు. ఓకే గురుజీ, కంటిన్యూ. ఓకే, ఇంతకుముందు విజయ్ సార్ చెప్పినట్టు కంపెనీలు మారితే కాదు ఇక్కడ. ఓకే, కమిట్మెంట్ తో వర్క్ చేస్తే అన్ని అచీవ్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కొద్ది రోజులు ఫోకస్ చేసి మరి నాకు చెక్ రావట్లేదు, లేక టీమ్ పికప్ కావట్లేదు, లేక నో చెప్తున్నారని మళ్ళీ వేరే ప్రయత్నం చేసినాను, దూరకుండా నన్ను కనిపిస్తాయి. అక్కడ పోయినాక మళ్ళీ వర్క్ చేయాల్సిందే, అక్కడ ప్లాన్ చెప్పాల్సిందే, అక్కడ ఫాలోఅప్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ఏం చేయాల్సిందో అక్కడ చేయాల్సిందే. కాబట్టి అదేం కాదు. ఓకే, ఏదైనా సరే నీతి నిజాయితీతో ఉన్నటువంటి సిస్టమ్ అనేది కొద్దిగా టైం పడవచ్చు. ఓకే, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి రిజల్ట్ అనేది కొద్దిగా టైం పడవచ్చు, కానీ రావడం మాత్రం పక్కా 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి మంచిగా కమిట్మెంట్తో వర్క్ చేయండి, ఫోకస్ చేయండి ప్రతి ఒక్క లీడర్. ఓకే, ఎంత పర్ఫెక్ట్గా మనం ఫోకస్ చేస్తే అంత రిజల్ట్ మాత్రం 100% వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రతి చిన్నదానికి డిసప్పాయింట్ కాకుండా, నో అన్నారని డిసప్పాయింట్ కాకుండా ఓకే, కొందరు అటువంటి మస్తు వచ్చినాయి మస్తు పోయినాయి అని చెప్తున్నారని డిసప్పాయింట్ కాకుండా కంటిన్యూగా ఫోకస్ చేసామంటే మాత్రం 100% రిజల్ట్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉపలయ సార్ ఒకటే అనమాట. ఆయన లోపల ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే, అప్లైన్ ఏది చెప్తే అది పర్ఫెక్ట్ నమ్ముతాడు అనమాట, అంతే బిలీవ్ చేస్తాడు. సోమ్ గురించి మన ట్రైనింగ్ లో చెప్పాడు కదా. ఓకే, ఎక్కువ చదువుకున్నాడు ఏం చేస్తాడు, ఏదైనా అంటిందంటే దాన్ని మొత్తం పరీక్ష చేస్తాడు అనమాట. ఇక ముక్కు కండించుకుంటాడు, అదే షెట్ కండించుకుంటాడు, వేరే రకాలు చేస్తాడు. కానీ ఉపలయ సార్కి తెలిసి ఇంకా ఇది అదే ఉండాలని తుడిచేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, సేమ్ అట్లా ఎవరైతే ఇతన్ని ఏంటంటే హానెస్టీగా ఉంటాడు. సిస్టమ్ పరంగా, సిస్టమ్ అంటే సిస్టమ్ అనమాట పర్ఫెక్ట్ గా. ఓకే, ఐడి అమౌంట్ ఐడి కంపెనీకి పంపిస్తాడు పర్ఫెక్ట్ గా, అండ్ సిస్టమ్ అమౌంట్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాడు అనమాట. అందుకే ఆయన టీం అనేది పర్ఫెక్ట్ గా ముందుకెళ్తున్నారు. గ్రేట్. మరి కమిట్మెంట్ మెయిన్ గా అదే విధంగా కంటిన్యూ తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మందికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా విజ్ చేస్తూ, మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనమాట, షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేయాలి సెషన్ అని. మరి అందుకోసమే మనకు రేపటికి క్లోజింగ్ ఉంది, రేపు మధ్యాహ్నం వరకు ప్రతి ఒక్క లీడర్ సూపర్ QSC అనేది గుర్తుపెట్టుకోండి. 5 IDs 200 BUతో 5 IDs కొట్టిస్తే సూపర్ QSC రికగ్నిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే సూపర్ QSC అచీవ్ అవుతారో వాళ్ళు ఫ్రైడే రోజు ఓకే మీకు గ్రూప్ మీటింగ్ టైప్ పెట్టి కూడా కేక్ కటింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తారనమాట. 5 IDs ఎవరైతే చేస్తారో వాళ్ళకి కేక్ కటింగ్ సెలబ్రేషన్ తో హ్యాపీగా సూపర్ QSC అని సెలబ్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకో వీక్ తర్వాత మాత్రం డైరెక్ట్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. ఓకే, జూమ్ లో రికగ్నిషన్ జరుగుతుంది. ఈ యొక్క RTT ఛాంపియన్ అండ్ సూపర్ QSC అండ్ RTT సూపర్ ఇంకోటి ఏముంది మనకి 600 BUకి 1 సెకండ్ 600 BUకి RTT బెస్ట్ పర్ఫార్మెన్స్ మా గురించి సూపర్ పర్ఫార్మర్ ఉందన్నమాట 600 BU. మనం టార్గెట్ 1000 BU టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి అది ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నాం అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు సూపర్ QSC అచీవ్ చేయాలనేది మనస్ఫూర్తిగా విజ్ఞప్తిస్తున్నాం. అది టార్గెట్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, కొందరు ప్రయత్నం కొత్తగా వచ్చారు, ఈ రోజు ఏంటంటారు రేపటికి 1000 BU చేయాలనుకున్నప్పుడు 2 IDs కొట్టించినా కూడా మీకు RTT ఛాంపియన్ అనేది అవార్డు అందజేయబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో చేస్తారు మీకు రికగ్నిషన్, తర్వాత మళ్ళీ మనం లైవ్ గా కూడా 15 days తర్వాత ఒక స్మాల్ సక్సెస్ఫుల్ సెమినార్ టైప్ మనం ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తారనమాట మన మెంటర్స్. కాబట్టి ఆ విధంగా అక్కడ కూడా రికగ్నిషన్ జరుగుతుంది. అంటే ఈ యొక్క మెయిన్గా ఈ అవార్డ్స్ మీద గట్టిగా ఫోకస్ చేశారంటే మీరు వీక్లీ చెక్ కూడా పెద్ద చెక్ తీసుకుంటారు. అంతేకాకుండా ఈ బ్యాంకాక్ ట్రిప్ అనేది 1 month లో కూడా అచీవ్ అవుతారనమాట. ఇప్పుడు ఈ 1 month లో జూన్ మంత్ లో ఎవరైతే బ్యాంకాక్ ట్రిప్ అచీవ్ అవుతారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఓకే తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ లేదా జూలై 1st week లో బ్యాంకాక్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనమాట. కాబట్టి ఈ మంత్ లో కూడా వినడానికి ఛాన్స్ ఉంది, ప్రతి ఒక్కరు అచీవ్ కావచ్చు. చాలా మంది 1 week లో అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 month లో అయినారు, 1 week లో అయినారు, ఓకే 1 day లో కూడా అయిన వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి కమిట్మెంట్ తీసుకోండి ప్రతి ఒక్క లీడర్. అండ్ మెయిన్ ఈ అవార్డ్స్ మీద రికగ్నిషన్ ఫోకస్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్. మరి ఆ టైం కూడా ఎక్కువ కావద్దు. ఒక సెకండ్ గురించి ఒక ఫోటో ఉంది చూపిస్తా. వెరీ గుడ్. అది ఇంతకుముందు రైట్ సార్, చెప్పండి దాని చదివినాడు ఉద్యోగాల కోసం పోరాడుతుంటే ఏం చదివినాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు. బాగా పెట్టింది కరెక్టే కదా. అన్ని చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు.
చదవని వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు. బయట జరుగుతుంది ఆ విధంగా. ఓకే, అదే మన టైగర్ కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ విధంగా అవకాశం ఇస్తుండ అనమాట. గురుజీ ఆలోచించాను. ఓకే, సో ఒక ఫోటో లీడర్స్ ఎవరో తయారు చేసిండ్రు అన్నట్టు అది గుర్తొచ్చింది. రైట్, సూపర్ సార్, సూపర్. రైట్, మరి ఓకే, ఇమామి మేడం ఒక 1 minute మాట్లాడి గో డైమండ్ స్లోగన్ తో క్లోజ్ చేస్తుంది మేడం. ఎస్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈ రోజు చాలా ఎక్సలెంట్ సెషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఉపలయ సార్ ఒకసారి మనందరం బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్, మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ కొంతమంది ఆ ఏజ్ లో ఇంకా అన్ని అయిపోయినాయి, నా పని అయిపోయింది అనుకుంటారు గురూజీ. బట్ ఈ రోజు సార్ ద్వారా ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో తనకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అనిపిస్తుంది నేను కూడా చేయొచ్చు ఈ బిజినెస్, ఇలా కూడా చేయొచ్చు అనేది ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంటది. థ్యాంక్ యూ గురూజీ. మా టీం కూడా ఎక్కువ మంది నాలెడ్జ్ కూడా తీసుకున్నారు. అండ్ సార్ చెప్తున్నారు కొన్ని స్లైడ్స్ చదవడం కూడా రావట్లేదు, చదువు అవసరం లేదు సేఫ్ షాప్ అనేది కూడా క్లియర్ గా అర్థం చేపించారు అనమాట. ఒక ఇంట్రెస్ట్, టాలెంట్, పవర్, ఎనర్జీ అన్ని ఉన్నాయి సార్ దగ్గర, అన్ని కనిపిస్తున్నాయి ఎక్సలెంట్ గా. సో మేము కూడా అలాంటి లీడర్స్ ని ఖచ్చితంగా టీమ్ లో తయారు చేస్తాం గురూజీ 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ఇంత మంచి సెషన్ మా వరకు తీసుకొచ్చినందుకు. అండ్ కో హోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకోండి, నినాదంతో క్లోజ్ చేసుకుందాం. అందరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్, I'm a system follower. I'm a big rank achiever. I'm a big check achiever. I'm a Thailand winner. I'm a Thailand winner. Thank you God. Thank you Safe Shop. Thank you my great mentors. Thank you my party team. Go Diamond, go Universal Crown Ambassador. Jai Bharat, Jai Safe Shop, Jai Ho Royal Tiger Team. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ మావుజీ, కొట్టుకోవడం ధన్యవాదాలు మావుజీ. జై హింద్, జై భారత్. రైట్, అందరికి మా గురించి కొట్టుకోవడం ధన్యవాదాలు.